మా ఓవరాల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అలిక నందిని? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? ఏం సార్. ఒక్క నిమిషం ఉంది, తలుపు కొడతాం ఒక్క నిమిషం. అమ్మ ఇప్పుడు మనం టెస్ట్ సూట్ని ఎలా క్రియేట్ చేస్తే తెలుసుకుందాం అమ్మ. హౌ టు క్రియేట్ టెస్ట్ సూట్. ఇప్పుడుదా మనం ఏం చేసాము, ఒక్కొక్క టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం చేసాం, కరెక్టా? అలాగే హలో, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే హౌ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఇన్ వన్ గో. సో ఇప్పుడు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ని మనం ఒకే గోలో రన్ చేయాలంటే ఎలా రన్ చేయగలుగుతాం? ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే విల్ యూస్ testng.xml టు క్రియేట్ ఎనీ టెస్ట్ సూట్. విల్ యూజ్ అవర్ testng.xml. అది ఎలా చేస్తే చూపిస్తా చూడు ఒకసారి. So just go to Google and type testng.xml file. Click on this testng documentation. One second. Just type testng, not testng.xml. Testng. Click on this. This one. Copy this. Copy this. Okay. Come to your project. Right click. Project level amma. Ikkada project paina. Okay. Right click. New file. Name is testng.xml. సో ఇక్కడ ఆల్రెడీ ఉందని చెప్తున్నది. ఎస్, ఓకే. వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్, ఐఎమ్ డెలీటింగ్ ఇట్, ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. అక్కడ ఏమైతే కాపీ చేసామో అది పేస్ట్ చేశాను ఇక్కడ. మై ఎనీ క్వశ్చన్స్? అదే క్యా నందిని? నో సార్. ఓకే. సో ఇక్కడ సూట్ నేమ్ అంటే మీరు ఈ ఎంటైర్ సూట్కి ఏం నేమ్ ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ వచ్చేసి రిగ్రెషన్ సూట్ అని చెప్తాడు, ఆర్ స్మోక్ సూట్ అని చెప్తాడు. సో వాట్ ఈస్ ద సూట్ దట్ యూఆర్ గోయింగ్ టు ప్రిపేర్? సో రిగ్రెషన్ సూట్. ఈ రిగ్రెషన్ సూట్ కింద ఈ టెస్ట్లన్నీ ఏం టెస్ట్స్ ఇవి? ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ చెప్పాలి మనం. ఓకే, ఈ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి, ఇక్కడ చూసావు ఇక్కడ అందరూ? కెన్ యూ సీ దట్ క్లాస్ ఫైల్స్? ఎస్ సార్. క్లాస్ ఫైల్స్ని ఈ పాత్రలు ఎక్కడ, ఈ క్లాస్ నేమ్ పాత్రలు ఇవ్వాలి విత్ ఇంక్లూడింగ్ ప్యాకేజెస్. కామ్ డాట్ సెలీనియం ట్రైనింగ్ డాట్ TC1 ఇది ఒక క్లాస్. ఓకే, విల్ బీ కీపింగ్ ఆల్ ద క్లాసెస్ లైక్ దిస్. నీకు ఏమేమి క్లాసెస్ ఉన్నాయి అన్ని క్లాసెస్ ఇక్కడ పెడతావమ్మా. అమ్మందరూ క్లియరా? సార్ ఇలా చాలా క్లాసెస్ క్రియేట్ అవుతాయి కదా, అంటే అవన్నీ ఇట్లా పెట్టేయాలా? అవును, ఇప్పుడు ఏ క్లాసెస్ నీకు కావాలో ఆ క్లాసెస్ అనేది ఇక్కడ సూట్ ప్రిపేర్ చేస్తావు ఇట్లాగా. ఓకే, సో రైట్ క్లిక్, రన్. ఇప్పుడు ఈ క్లాసెస్లో ఏమైతే ఇంక్లూడ్ చేసావో అవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి వన్ బై వన్.
ఓకేనా మా క్లియరా? హలో. ఎస్ సార్. ఓకే. సో కిందగా స్క్రాల్ చేస్తే నీకు మొత్తం మీద ఎన్ని కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని రన్స్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ ఎన్ని స్కిప్ అయ్యాయి కౌంట్ ఇక్కడ వస్తుంది నీకు. ఓకే. నెక్స్ట్ అమ్మ నేను ఇట్లా ఒక టెస్ట్ కేసు రాస్తానమ్మ. ఇక్కడ ఏం రాశాను? లాగిన్ ఫంక్షనాలిటీ వ్యాలిడేట్ చేయడానికి ఒక మెథడ్ రాశాను. ఇక్కడ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. సో నేను ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ వ్యాలిడేట్ చేయాలంటే నాకు ఏమేం కావాలి? నేను ఒక లాగిన్ ఫంక్షనాలిటీని వ్యాలిడేట్ చేయాలంటే నాకు ఏమేం కావాలి? యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. అట్లా నాకు ఒక 100 కావాలమ్మా. 100 కావాలంటే ఏం చేయాలి నేను? లూప్ రాసుకో. అట్లా లూప్ రాయకుండా ఇంకేమైనా స్కోప్ ఉందా అది చూద్దాం ఇప్పుడు. ఓకే. నా టెస్ట్ కేస్ని లూప్లో పంపించకుండా ఇంకోటి దారి ఏదైనా ఉందా అని. సో దానికోసం మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేటా ప్రొవైడర్. ఏముంది మనకి? డేటా ప్రొవైడర్. సో ఈ డేటా ప్రొవైడర్ ఎప్పుడు కూడా మనకి ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుందమ్మా. ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఓకే. ఈ డేటా ప్రొవైడర్కి మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే. సో స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలంటే న్యూ ఆబ్జెక్ట్ అరే. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రోస్, సెకండ్ వచ్చేసి కాలమ్స్ అమ్మా. నీకు ఎన్ని రోస్ కావాలి? నాకు 3 రోస్ కావాలి, 2 కాలమ్స్ కావాలి. ఓకే. సో ఇప్పుడు చూడు, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏమిస్తాం మనం? యూజర్ నేమ్ ఇస్తాం, u1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమని ఇస్తాం మనం? పాస్వర్డ్ 1 ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రో ఫస్ట్ కాలం యూజర్ నేమ్ 2. ఫస్ట్ రో సెకండ్ కాలం పాస్వర్డ్ 2. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం యూజర్ నేమ్ 3. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం పాస్వర్డ్ 3. రిటర్న్ యారే విల్ రిటర్న్ యువర్ యారే. అమ్మ ఇంతవరకు క్లియరా? సార్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇలా అన్ని సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ 3 రోస్ 2 కాలమ్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. అలా కాకుండా కొన్ని రోస్ కాలమ్స్ పెరిగిపోయినాయి అనుకోండి, ఇట్లా ట్రాయము నెంబర్ ఆఫ్. ఏం చేస్తామంటే దానికి మనం ఒక ఎక్సెల్లో కానీ జేసన్లో పెట్టుకొని ఆ ఫైల్ రీడ్ చేసి ఆ ఫైల్లో వచ్చిన డేటా దీనికి అపెండ్ చేసేస్తాం. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి,
ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు ఈ టెస్ట్కి వాడుకోవాలి. నేను ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం చేయాలి, ఈ టెస్ట్కి వాడుకోవాలి. ఎలా వాడుకోగలుగుతాం చూడండి. డేటా ప్రొవైడర్ టెస్ట్ ఈక్వల్ టు డేటా ప్రొవైడర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్ ఏంది, యూజర్ క్రెడెన్షియల్స్. మనకి ఇక్కడ రెండు ఇన్పుట్స్ వస్తాయమ్మా. యూజర్ నేమ్ ఒకటి, స్ట్రింగ్ పాస్వర్డ్ ఒకటి. యూజర్ నేమ్ ప్లస్ ఇక్కడ చూడండి. టెస్ట్ కేస్ ఫస్ట్ టైం U1 P1 తీసుకుంది, నెక్స్ట్ U2 P2 తీసుకుంది, నెక్స్ట్ U3 P3 తీసుకుంది. నువ్వు ఎక్కడైనా లూప్ రాసావా? రాయలా కదా. నో. సో ఎప్పుడైనా సరే మనకి ఒక డేటా సెట్ని ఒక టెస్ట్ కేస్తో ఐటరేట్ చేయాలంటే ఈ విధంగా డేటా ప్రొవైడర్ రాస్తాం మనం. సార్ అట్లా ఎన్ని డేటా ప్రొవైడర్స్ రాస్తాం? నాకు ఇక్కడ మొత్తం పెద్ద లెంత్ అయిపోతుంది కదా. కెన్ వి సపరేట్ దిస్? ఎస్, వీ కెన్ సపరేట్ దిస్. హౌ కెన్ వి సపరేట్? కట్ చేసేదాన్ని ఒక సపరేట్ క్లాస్ పెట్టుకో. డేటా సెటప్ అనో ఇంకోటి ఏదైనా ఒక క్లాస్ పెట్టుకోండి. ఆ క్లాస్లో తీసుకొచ్చి ఈ డేటా జనరేటర్ని పడేసేయండి ఇక్కడ. ఇప్పుడు నాకు ఈ క్లాస్లో దాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోగలుగుతాను? ఆ క్లాస్ చెప్పాలి ఇప్పుడు. సో దానికోసం ఏం చేస్తామంటే ఇంకొక పారామీటర్ యాడ్ చేస్తాం, డేటా ప్రొవైడర్ క్లాస్ అని. అది ఎక్కడుంది డేటా ప్రొవైడర్ క్లాసు? కామ్ డాట్ ట్రైనింగ్ డాట్ డేటా సెటప్ డాట్ క్లాస్. ఓకే, రైట్ క్లిక్ ఇట్. చూడు, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. క్లియరా? సార్ లూప్స్‌కి దీనికి అంటే డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది ఇట్లా? ఇప్పుడు నువ్వు లూప్స్ రాస్తే నువ్వు నీ కంట్రోల్ రాయాలి, మొత్తం రాయాలి. ఇక్కడ నువ్వు లాజిక్ ఏం రాయట్లే కదా. యాక్చువల్ చెప్పాలంటే టెస్ట్ కేసులో లాజిక్స్ ఏం రాయట్లా. యూఆర్ మేకింగ్ యువర్ టెస్ట్ కేస్ వెరీ క్లీన్ అండ్ ఇండిపెండెంట్. ఓకే. లేదంటే నువ్వు దీంట్లోనే టెస్ట్ కేసు డేటా సెట్ దీంట్లోనే రాయాలి, మళ్ళీ లూప్ రాయాలి, మళ్ళీ టెస్ట్ కేస్ లాజిక్ దీంట్లో రాయాల్సి వచ్చేది కదా. అవును. ఇది క్లీన్ సపరేషన్ ఆఫ్ కోడ్ కదా. చూడు, హ్మ్. అర్థమైందా? అర్థమైంది. కానీ సార్ ఇప్పుడు సపోజ్ అంటే జనరల్‌గా మనకి కోడింగ్ అంటేనే నంబర్ ఆఫ్ లైన్స్‌ని అట్లా తగ్గించుకుంటూ ఉంటాం గదా! వీటికి ఎక్కువ పెరిగిపోతా ఉంటాయి కదా! మనం ఎట్లా సపోజ్ పెరుగుతుందమ్మా? ఆహ్, ఈ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2 అలా మనం చాలా టెస్ట్ కేసులు రాస్తా ఉంటాం ప్రతి దానికి కదా! నమ్మతా సో, వాటి నా ప్రాజెక్ట్లో రిగ్రెషన్కి దగ్గర దగ్గర 2700 కేసెస్ ఉన్నాయి. ఓకే. ఏపీఐ అయితే 4000 చిల్లర. అలా మరి అలా చాలా వస్తాయి కదా అవును. సార్ అంటే. మరి అన్ని ఫంక్షన్లు కవర్ చేయాలి. నీ జాబే టెస్ట్ కేసెస్ రాయడం. ఓహ్! అన్ని విధాలుగా అన్ని డైరెక్షన్స్లో అన్ని పాసిబిలిటీ వేస్ టెస్ట్ కేసెస్ కనుక్కొని రాయడమే నీ జాబ్ నీది. ఓకే. వన్ ఓకే సెకండ్. సార్. అమ్మ క్లియరా? ఎనీ క్వశ్చన్స్? యెస్. రైట్.
నో సార్. నెక్స్ట్ అమ్మా. సార్ ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మనం మామూలుగా ఇందాక ఒక సూట్ రాసుకొని మా టెస్ట్ కేసులను పిలుచుకున్నాం కదా. మరి ఈ ఈ ఈ డేటా జనరేటర్కి మళ్ళీ ఇప్పుడు సపరేట్గా రాసాం కదా, దాన్ని కూడా పిలవాలా? దాని మీద నీ టెస్ట్ కేసు ఒకటి పిలిస్తే చాలా ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది. ఇంకా ఓకే. చూపించేదా కొంచెం? ఇదే కదా మన టెస్ట్ కేసు జనరేటర్ కదా. ఇప్పుడు చూడు, నేను XMLలోకి వెళ్తున్నాను. ఆ ఒక్క టెస్ట్ కేసు పిలుస్తాను చూడు ఒకసారి. చూడు. ఓకే. ఓకే, మాకెళ్ళరా. ఇలా నార్మల్ టెస్ట్ కేస్ లోపల కూడా మనం డేటా జనరేటర్ పెట్టుకుని రాసుకోవచ్చు కదా సార్? అంటే ఇలా సపరేట్ గా క్లాస్ దీనికి మళ్ళీ అంటే క్రియేట్ చేయాలి. ఇవి క్లమ్జీ కాకుండా ఇవి క్లీన్ సపరేషన్ ఆఫ్ కోడ్ కోసం రాస్తాం దాన్ని ఇట్లా సపరేట్ క్లాస్లో. రేపు అంటే అక్కడ కూడా రాసేటప్పుడు కూడా ఇట్లా సపరేట్ గా రాయాలి రాసుకుంటాం. ఓకే. అంటే రేపు పొద్దున్న ఏదైనా డేటా సెటప్ చేంజ్ చేయాలనుకో, టెస్ట్ కేసు సెట్ చేయవు కదా, ఒకటి డేటా సెటప్ కూడా మారుస్తావు నువ్వు వెళ్ళి. ఓకే. మీరా ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్స్ ఎలా చేయగలుగుతాం. లెట్స్ సి హౌ టు క్రియేట్ గ్రూప్స్. సో గ్రూప్స్ అంటే ఏమంటామా మనం యాక్చువల్గా? వాట్ డు యూ కాల్ గ్రూప్స్? కాంబినేషన్ ఆఫ్ 2 or more tests. కాంబినేషన్ ఆఫ్ A group of something, like టెస్ట్ కేసెస్ అన్ని కలిపి కానీ. ఎస్, దాన్ని ఏమంటాం? గ్రూప్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఆ గ్రూప్స్ని, గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ టెస్టింగ్. Okay, I'm going to give you priority equal to 1, system.out.println equal to test1, system.out.println priority equal to 2, ఇది వచ్చేసి test2, testing 2, వచ్చేసి టెస్టింగ్ 3, ఇది వచ్చేసి టెస్ట్ 3. ఇట్లా నాకు 3 కేసెస్ ఉన్నాయి అనుకుందాం అమ్మా ఓవరాల్గా. ఓకే, క్లియర్? ఎనీవన్, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? Okay, so now how to overcome that? How to overcome that problem now? ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ 2 టెస్ట్ కేసెస్ మాత్రమే నేను ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఈ 2 టెస్ట్ కేసెస్ మాత్రమే
రిగ్రెషన్ కింద ఎగ్జిక్యూట్ చేయాలి, మిగతా టెస్ట్ కేసు వదిలేయాలి నేను. అర్థమైందా? సో ఇప్పుడు నాకు చూడండి, ఈ టెస్ట్ ఇంజిన్ XMLలో నాకు కొన్ని వందల కేసులు పెట్టేసి ఇక్కడ నేను ఒక 1000 కేసెస్ ఉన్నాయి అనుకుందాం. TC1, TC2. నాకు ఇప్పుడు ఓన్లీ రిగ్రెషన్ మాత్రమే కావాలి, స్మోక్ టెస్ట్ కేసు వద్దు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం టెస్ట్ కేసెస్ లెవెల్లో వి విల్ కీప్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రూప్స్ అమ్మ. ఏం పెడతాం? గ్రూప్స్. అంటే ఈ టెస్ట్ కేసు నీకు స్మోక్ టెస్ట్ కేసా, రిగ్రెషన్ టెస్ట్ కేసా మనం గ్రూప్ చేసుకోవాలి. ఇవి ఇది వచ్చేసి నాకు రిగ్రెషన్, ఇది వచ్చేసి నాకు SIT రిలేటెడ్ కేసెస్. సో ఇప్పుడు నాకు ఇన్ని గ్రూప్స్లో నాకు ఓన్లీ ఈ స్మోక్ టెస్ట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి, మిగతా ఏది ఎగ్జిక్యూట్ కాకూడదు. ఈ T7లో ఎగ్జిక్యూట్ కాకూడదు, ఈ TC2లో ఎగ్జిక్యూట్ కాకూడదు. ఓన్లీ గ్రూప్ అనేది ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి? హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్? షల్ వి సీ దట్? ఎవ్రీవన్ క్లియర్? ఇంతవరకు క్లియర్ అమ్మా? అలేఖ్య? ఎస్ సార్. ఓకే. సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ. జనరల్‌గా మనము ఇప్పుడు డేటా సెటప్ అంటే డేటా జనరేటర్‌లో ఇందాక లాగిన్ మాడ్యూల్ రాసాం గదా! సో, మనం ఇక్కడ సెపరేట్‌గా రాసుకున్న అదే ఇక్కడ పేజ్ యాక్షన్స్‌లో రాసుకున్న లాగిన్ మాడ్యూల్‌కి, వాటికి డిఫరెన్స్ ఏంటి? ఇందాకే అడగాలనుకున్నాను అంటే అర్థం కాలే నాకు అమ్మా. ఇక్కడ పేజ్ యాక్షన్స్ ఓకే, కింద ఇక్కడ రాసిన లాగిన్ వెబ్ డీటెయిల్స్ ఇక్కడ రాసిన దానికి అడుగుతున్నావా? ఆ! 2 సేమే కదా అని అంటున్నా. సేమే, కానీ డేటా సపరేట్ కదా. ఈ మెథడ్ డేటా తీసుకుని పంపిస్తాను అంటున్నా. అంటే ఇక్కడ పంపిస్తున్నాం కదా సార్, ఇక్కడ కూడా మనము. ఇక్కడ ఒకసారి చూపించు నాకు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ డేటా జనరేటర్‌లో ఇక్కడ పంపిస్తున్నారు కదా ఇది సార్. డేటా ఒకటే తీసుకుంటున్నావు, దాంట్లో యాక్షన్స్ చేస్తున్నావు. ఇది మెథడ్ వచ్చేసి యాక్షన్ మెథడ్, ఇది డేటా మెథడ్. ఇది ఓన్లీ డేటా మాత్రం కలెక్ట్ చేసి తెచ్చుకుంటావు ఇక్కడ నువ్వు. అక్కడి నుంచి కూడా అంతకు ముందర మనకి డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం కదా, అక్కడి నుంచి పంపించడానికి చెక్ చేస్తున్నావు నువ్వు. ఆ అప్లికేషన్ డేటా ఎక్కడి నుంచి పంపిస్తున్నావు? ఓకే, ఓకేనా? క్లియరా? ఇంకా ఉందా డౌట్? ఏం లేదంతే. నువ్వు ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నట్టున్నావు, ఇదే కదా? అవును. ఇక్కడ డేటా పంపిస్తున్నావు, ఈ డేటా పంపించాలి. ఇక్కడ నువ్వు డేటా జనరేటర్ యూస్ చేసుకొని ఆ డేటా దీన్ని పంపిస్తావు. అవును, ఇది పంపిస్తున్నాం కదా సార్, ఇక్కడ పంపిస్తున్నాం కదా డేటాని, మళ్ళీ అక్కడ కూడా సేమ్ రాసి అక్కడ డేటాని కూడా పంపిస్తాం కదా అని అదే అర్థంగా. రెండు సేమే పంపించాలి. సో ఇది ఉన్నప్పుడు మళ్ళీ అది ఎందుకు సపరేట్ గా రాస్తున్నాము అని అనేది డేటా కావాలి కదా మనకి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏం చేసావు నువ్వు, ఒట్టి ఒక సెట్ ఆఫ్ డేటా పంపించావు, ఎంటీ. అట్లా నాకు 1 యూజర్ ఐడి వ్యాలిడేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడికి వచ్చి డేటా ప్రొవైడర్ క్లాస్ రాస్తాం, ఆ డేటా ప్రొవైడర్ నేమ్ రాసుకుంటాం, దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఒకసారి ట్రై చేసి చూడండి దాంట్లో ఈరోజు నువ్వు. ఓకే సార్. ఓకేనా? ఓకే, నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఓన్లీ స్మోక్ టెస్ట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఈ టెస్ట్ సూట్ కింద గ్రూప్స్ అని ఉంటుందమ్మా. ఓకే, గ్రూప్స్ తర్వాత రన్, తర్వాత ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అని ఉంటుందమ్మా. ఇంక్లూడ్ నేమ్ ఈక్వల్ టు స్మోక్. నాకు ఓన్లీ స్మోక్ టెస్ట్ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి, మనకి గ్రూప్స్ అని దేంట్లో ఇచ్చాం? ఓన్లీ దీంట్లో మాత్రమే ఇచ్చాం. ఓన్లీ దీంట్లో మాత్రమే స్మోక్ టెస్ట్ అని
ఓన్లీ దీంట్లో మాత్రమే స్మోక్ టెస్ట్ ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఈ ఎంటైర్ సూట్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ ఆ టెస్ట్ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే స్మోక్ అనే టెస్ట్ కేసు ఎక్కడైతే ఉందో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. మిగతా ఏ టెస్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ కాకూడదు నాకు. చూడండి ఇక్కడ ఓన్లీ అది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? నేను గ్రూప్స్లో ఇక్కడ ఏమి ఇచ్చాను, ఓన్లీ స్మోక్ టెస్ట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పాను. స్మోక్ తప్పించి ఇంక అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎక్స్క్లూడ్ చేయాలి. స్మోక్ కాకుండా ఇంకా ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్స్క్లూడ్ రాయాలి. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? సార్ ఇప్పుడు ఓన్లీ ఒక 2, 3 ఉన్నాయి కాబట్టి ఇట్లా రాసుకుంటే సరిపోయింది. అలా కాకుండా మనకి ఇంకా చాలా అంటే కొన్ని 4, 5 టెస్ట్ కేసులు మనకు ఉండేది 3 గ్రూప్స్: స్మోక్, రిగ్రెషన్, సిట్. ఓకే. ఓకే, ఇంకేదైనా గ్రూప్ కనీసం ఇంకో గ్రూప్ యాడ్ చేస్తాం అంతే. అంటే మల్టిపుల్ స్మోక్ ఉన్నా కానీ అవి 2 ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్ని అంటారు. ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఒకటే పర్టిక్యులర్‌గా స్మోక్‌లో అలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే నార్మల్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోవడం. ఇట్లా కాకుండా గ్రూప్ చేయకుండా. స్మోక్ టెస్ట్‌కి, సిట్‌కి అవసరం లేదా? ఇప్పుడు నాకు ఇంకో టెస్ట్ కూడా స్మోక్ ఉంది ప్లస్ రిగ్రెషన్ రెండిట్లో ఉంది. ఈ టెస్ట్ కేసు నాకు స్మోక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, రిగ్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, చూడు ఇప్పుడు నాకు ఆ 2 టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. క్వశ్చన్ పెట్టాలి, స్మోక్ అని పెట్టినట్టున్నాం మనం. స్మోక్ టెస్ట్ అని పెట్టాలి. ఇప్పుడు చూడు ఏమైతే మ్యాచ్ అవుతున్నాయో గ్రూప్కి అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. క్లియరా? యెస్ సార్. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? అమ్మ రేపు ఎన్ని గంటలు కరెక్ట్ అవుతారు మీరు? సేమ్ టైమా? యెస్ సార్. ఓకే, సరే రేపు నేను మీకు పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ చెప్తా, వీ కెన్ క్లోజ్ ఇట్ అవుట్. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.